ఏఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజున ఏఎఫ్డిఎస్ ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా ఆధ్వర్యంలో నారాయణఖేడ్ గెస్ట్ హౌస్లో సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్య, వైద్యం, ఉపాధి ఉంటుందని చెప్పి కొట్లాడి తెలంగాణలో ఈ కేసీఆర్ మోసం చేసిందని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వెళ్తూ ఉన్నది. ఈ గురుకులాలను కానీ విద్యార్థులను కానీ పట్టించుకోలేనటువంటి ఈ రేవంత్ రెడ్డి చీటికి మాటికి ఢిల్లీకి వెళ్ళి మంత్రాలు చేస్తున్నాడు తప్ప విద్యార్థి భవిష్యత్తును విద్యారంగాన్ని మొత్తం గాలికి వదిలేసిండు. నిన్న కొమరంభీం జిల్లాలో వాంకిడి ఉన్నత పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో చాలామందికి అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. శైలజ అనే అమ్మాయి కూడా అక్కడ మరణించడం జరిగింది. ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి లేదంటే చాలా సిగ్గుచేయటం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము పూనుకొని ఆ శైలజ కుటుంబాన్ని ఆదుకొని ఆ శైలజ కుటుంబానికి ఒకరి గవర్నమెంట్ ఉద్యోగము, అదేవిధంగా ₹1 ఎక్స్గ్రేషియా చేయమని చెప్పి ఏఎఫ్డిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తక్షణమే మీరు పెంచినటువంటి మెస్ ఛార్జీలు కానివ్వండి, కాస్మోటిక్ ఛార్జీలు కానీ తక్షణమే చెల్లించాలి. లేకుంటే ఈ విధంగా ఈ వార్డెన్స్ బిల్లులు లేవని చెప్పి నాణ్యత లేనటువంటి భోజనం పెట్టి విద్యార్థులను చంపే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మెస్ బిల్లులు చేయాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుకున్నటువంటి జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ లేక, స్కాలర్షిప్ రాక చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మన రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని 7,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.